Hello everyone, welcome back to our channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ డే ట్రావెల్ బ్లాగ్ అండి. సో రీసెంట్గా మేము ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళాము 2 days బ్యాక్ సండే. సో ఆ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేది కూడా మొత్తం మీతో షేర్ చేస్తాను. సో ఇది ఏంటంటే మేము ఉండేది నెల్లూరులో కాబట్టి నెల్లూరు దగ్గర నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడానికి మాకు 2 hours పడుతుందండి. సో ఆ 2 hours మనకి కృష్ణపట్నం పోర్ట్ లోపల నుంచి వెళ్ళాలి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అది కృష్ణపట్నం కనిపిస్తుంది కదా, ఒక బిల్డింగ్, అది కృష్ణపట్నంలో కన్స్ట్రక్ట్ చేసే స్కూల్ అది. సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి అది. సో మనకిది నెల్లూరు నుంచి మనకి ముత్తుకూరు దాటిన తర్వాత కృష్ణపట్నం పోర్ట్ వస్తుంది. ఆ కృష్ణపట్నం పోర్ట్ దాటేశాక మనకి కొన్ని విలేజెస్ వస్తాయన్నమాట. ఒక 2 villages దాటిన తర్వాత మనకి ఈ టెంపుల్ అనేది వస్తుంది. సో ఈ వే అంతా మనకి కృష్ణపట్నం పోర్టే అండి. రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి ట్రావెల్ అనేది చాలా స్లోగా కంఫర్టబుల్గా అయిపోతుందన్నమాట. సో చాలా బాగుంటుంది. నేచర్ అయితే సూపర్గా ఉంటుందండి. మేము వెళ్ళిన రోజు ఆ రోజు అయితే క్లైమేట్ చాలా బాగుండింది. సో అంటే వర్షం పడకుండా బట్ కూల్గా ఉండిందనమాట. సో హాట్గా అలా ఏం లేకుండా చాలా బాగుండిందనమాట. జర్నీ అయితే సూపర్గా జరిగింది. అండ్ మనకి ఇక్కడ బస్ అవైలబుల్ ఉండదండి. సో మనమే ఏదైనా వెహికల్ని మాట్లాడుకొని వెళ్ళాలి. సో బస్సు ఎక్కడ దాకా వస్తుందంటే ముత్తుకూరు దాకా ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి వెహికల్స్ అనేవి ఎక్కడ అవైలబుల్గా ఉండవు. సో మనమే ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కృష్ణపట్నం పోర్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఛార్జ్ చేస్తారండి, టికెట్ కాస్ట్ ఉంటుంది. సో వెళ్ళడానికి రావడానికి మొత్తం ఒకటే పాస్ తీసుకొని మనం వచ్చేటప్పుడు కూడా వితిన్ 24 hours లోపు మళ్ళీ రిటర్న్ అయిపోయేలాగా ఉంటే ఆ టికెట్ అనేది మనకి సరిపోతుంది అనమాట. అంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికే టైం అనేది 10:30 అయిపోయింది. సో ఇక్కడ మేము నెల్లూరులో 8:30 ఆర్ 9 అలా బయలుదేరాము. 10:30, 11 అయిపోయింది అనమాట మాకు అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి. సో మనకి ఆ పోర్ట్‌లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనకి బాగా కనిపిస్తాయండి. వెళ్ళే దారిలోనే మొత్తం మనకి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదండీ! సో ఇవో ఇక్కడ ఉన్నాయి కదా! సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదండీ పిల్లర్స్ లాగా. సో వాటి పక్కనే పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయండి. అంటే మనకి ఆయిల్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ జరుగుతాయి కదా! సో కొన్ని మిషన్స్ అవి కూడా జరుగుతాయి కదా, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్. సో ఈ పోర్ట్‌లో జరిగే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌కి ఆ షిప్స్ అనేవి మనకి బయటకి బాగా కనిపిస్తాయండి. సో మీరు వెళ్ళేటప్పుడు కూడా విజిట్ చేయొచ్చు. సో ఒక పోర్ట్ విజిట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా మనకి బయటకి. సో ఇలా చాలా బాగుంటుందండి గ్రీనరీ అయితే. మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు ట్రావెల్ని. అండ్ ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి. సో నార్మల్గా మీరు కృష్ణపట్నం పోర్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈవినింగ్ 6 లోపే మనము ఎంటర్ అయ్యడానికి ఉంటుందండి. అక్కడ తర్వాత ఉండే విలేజెస్ వాళ్ళకైతే వాళ్ళకి ఒక పాస్ ఉంటుందన్నమాట. సో అది చూపిస్తే వాళ్ళని పంపిస్తారు. బయట అవుట్ సైడర్స్ని అయితే ఓన్లీ 9 లోపే, 9 తర్వాత అక్కడ ఎంట్రన్స్ ఉండదన్నమాట. సో మనకి 9 లోపే పర్మిషన్ అనమాట అవుట్ సైడర్స్‌కి. ఆ లోపే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ 24 అవర్సే ఆ పాస్ వ్యాలిడిటీ ఉంటుందండి. సో ఇదంతా గ్రీనరీ అంటే చాలా బాగుండింది ఆ రోజైతే. ఇప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయండి బోట్స్. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే ఎక్స్‌పోర్ట్‌కి, ఇంపోర్ట్‌కి యూజ్ చేస్తారండి. అవి మనకి బాగా క్లారిటీగా కనిపిస్తాయి ఇంకా మనం బయట నుంచి. సో మీరు డైరెక్ట్‌గా వెళ్ళినప్పుడు అక్కడ ఆ బోట్స్ అనేవి మనకి బాగా కనిపిస్తాయన్నమాట. అందులో మనం వెహికల్ తీసుకొని వెళ్తాం కాబట్టి ఒకసారి స్టాప్ చేసుకొని కూడా చూడొచ్చు. సో ఆ బోట్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి. మనం డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ వాటరు, ఆ బోట్స్ అనేవి మనకి కొంచెం మూవీస్‌లో చూస్తాం కదా మనం బోట్స్ అవన్నీ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు. సో అలానే ఉంటుందండి సేమ్. అండ్ మనకి మామూలుగా నెల్లూరులో ఉన్నాం కాబట్టి మాకు నెల్లూరు నుంచి అక్కడికి 2 hours పట్టిందండి. అంటే ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళాం కాబట్టి. అదే మీరు బస్‌లో వెళ్ళాలి అనుకుంటే నెల్లూరు నుంచి ముత్తుకూరు దగ్గరికొచ్చి మళ్ళీ ముత్తుకూరు నుంచి అలా చాలా కష్టమైపోతుందనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ మీరు సొంతగా వెహికల్ తీసుకొని వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. అండ్ కృష్ణపట్నం పోర్ట్‌లో మనకి ఏ వెహికల్స్ కూడా మధ్యలో ఎక్కడ అవైలబుల్‌గా ఉండవనమాట. సో ఏం షాప్స్ కూడా ఉండవండి. జస్ట్ మనకి వాటర్ బాటిల్ అవి కూడా దొరకవు. మనమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏం షాప్స్ కానీ ఏమి ఉండవనమాట. ఫుడ్ స్టాల్స్ కానీ ఏమి ఉండవు. సో మనమే అన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు ఒక 1 hour పడుతుందండి మన కృష్ణపట్నం లోపలే. సో ఆ 1 hourకి మళ్ళీ మనకేమైనా ఎమర్జెన్సీ కావాలంటే మీరే ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్నీ క్యారీ చేసి తీసుకొని వెళ్ళండి. సో అప్పుడు బాగుంటుంది. సో ఇదంతా కూడా కృష్ణపట్నం పోర్టే అండి. మనకి చాలా టైం పడుతుంది పోర్ట్ లోపలే. అండ్ పోర్ట్ లోపల చాలా వేస్ ఉంటాయండి మనకి టెంపుల్‌కి వెళ్ళడానికి. సో మీకు అర్థం కాకపోతే అక్కడ చాలామంది ఉంటారండి. గేట్స్ దగ్గర వాచ్‌మెన్స్ కానీ సో అలా ఉంటారు. వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. సో ఇందాక నేను చెప్పాను కదండీ కృష్ణపట్నం పోర్ట్ తర్వాత మనకి 2 విలేజెస్ వస్తాయి అని. సో ఈ విలేజెసే అనమాట. ఈ విలేజెస్ దాటిన తర్వాత మనకి టెంపుల్ అనేది వస్తుంది. సో ఈ విలేజెస్ లోపల కొంచెం రోడ్ అనేది మనకి అంతగా ఉండదండి నీట్‌గా. సో ట్రావెల్ అనేది కొంచెం కష్టమవుతుంది. అంటే మనకి సిమెంట్ రోడ్ అలా ఉండదనమాట. నార్మల్ మట్టి రోడ్ ఉంటాయి కదా, సో అవి ఉంటాయి.
బట్ ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా బావుంటుందండి. అంటే చెట్లు అయన్నీ మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. సో, బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. అండ్ ఇలాంటి వెదర్ అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఆ క్లైమేట్‌లో అయితే చాలా బావుండిందండి. సో, మీరనుకోండొచ్చు ఈ కోవిడ్‌లో ట్రావెల్ ఏంటి అని. అదేం ప్రాబ్లమ్ లేదండి. మేమంతా సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకొనే ట్రావెల్ చేస్తున్నాము. సో, జస్ట్ కొంచెం దగ్గర దగ్గర పీపుల్ వరకే పిలుచుకొని వెళ్తున్నామనమాట. ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళాము. సో, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము. మాస్క్ వేసుకున్నాం అండ్ శానిటైజర్ కూడా యూజ్ చేస్తూనే ఉన్నాము ఫ్రీక్వెంట్‌గా. అండ్ టెంపుల్‌లో గూడా వాళ్ళు చాలా బాగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయిచ్చారు. అండ్ అసలు ఎవ్వరూ లేరండి. సో, ముందైతే అసలు ఖాళీయే ఉండేది కాదు. మనకిప్పుడైతే అసలు చాలా ఫ్రీగా ఉంది. ఎప్పుడైనా మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ టైం అయితే బెస్ట్ అనమాట. సో, అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. అండ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. సో, ఇదంతా టెంపుల్ దగ్గర ప్లేసే అనమాట. సో, నార్మల్‌గా అందరూ వెహికల్స్‌లో వెళ్తారు కదా! సో, ఇక్కడంతా పార్క్ చేసుకోవచ్చు. సో, వెళ్ళిన వెహికల్స్‌ని ఇక్కడ పార్క్ చేసుకొని అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తారనమాట. సో, ఇక్కడ చాలా వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి చూడండి. ఒక 2, 3 వెహికల్స్ ఉన్నాయి. సో, అవంతా వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు మనము. లేదంటే మనం ఒక రూమ్ లాగా తీసుకుంటే అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే అక్కడ జాతర అలా జరుగుతాయి కదా! సో, అప్పుడు ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట. సో, ఇప్పుడు అవన్నీ కోవిడ్ టైంలో కాబట్టి అవన్నీ ఏం లేవు. జస్ట్ ఒక 2, 3 ఉన్నాయి అంతే. సో, ఇదంతా కూడా టెంపుల్ దగ్గర ప్లేసే అండి. సో, చాలా బావుంటుంది. అండ్ మనం మామూలుగా పొంగలి అలా పూజ చేపించుకుంటారు కదా! సో, ఎవరైనా రూమ్ తీసుకోలేరు అంటే ఇక్కడ పొంగల్ పెట్టుకొని సో, లోపలికి తీసుకెళ్తారనమాట. సో, మనకక్కడ కనిపిస్తుంది కదండీ! అదే టెంపుల్. సో, చాలా ఫేమస్ టెంపుల్. అండ్ మాకు నెల్లూరు నుంచి టెంపుల్‌కి రావడానికి 2 అవర్స్ పట్టిందండి. మేము టెంపో తీసుకొని వెళ్ళాము. సో, 2 అవర్స్ పట్టింది. ఇదే అండి ఆ టెంపుల్. సో, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. కనుపూర్ ముత్యాలమ్మ టెంపుల్. ముందు 1993లో వరకు నార్మల్‌గానే ఉండింది. ఆ తర్వాత కొంచెం బాగా ఫేమస్ అయిన తర్వాత ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నారండి దీన్ని. అండ్ మేమెందుకు విజిట్ చేసాము అంటే, మాకు తెలిసిన అన్న వాళ్ళు ఇక్కడ పూజ చేయించుకుంటున్నారండి. సో, అందుకని మేము వెళ్ళాము. వాళ్ళు మొక్కుకొనున్నారు. ఆ మొక్కు తీరింది అని పొటేల్లు అలా ఇస్తారు కదా! సో, అందుకని ఫ్యామిలీస్ అందరిని పిలిచారు. సో, కొంచెం క్లోజ్ ఫ్యామిలీస్ అందరిని పిలిచారు. అండ్ ఇలా వెళ్ళామనమాట. అక్కడ ఉన్నారండి చాలామంది. బట్ మేమైతే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వెళ్ళాము. అండ్ అక్కడ చూడండి పొట్టేలు అవి కనిపిస్తున్నాయి కదా! సో, అలా అనమాట. అందరూ ఇస్తారండి. చాలామంది అంటే ఇక్కడ ఫేమస్ అనమాట అదే. పొట్టేల్ని, కోడిని అలా అనుకున్న వాళ్ళని ఇస్తారనమాట. సో, మా అన్న వాళ్ళేంటంటే 2 పొట్టేల్ని ఇస్తున్నారండి. సో, అందుకని పొంగలి అవన్నీ చేసుకొని తర్వాత మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. సో, వీళ్ళు ముందు రోజు నైటే అక్కడ రూమ్ బుక్ చేసుకున్నారు. సో, అక్కడ మనకి రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. సో, అక్కడ బుక్ చేసుకొని అక్కడ పొంగల్ చేసుకున్న తర్వాత మనము పొట్టేల్ని, ఆ పొంగల్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. సో, మీరు నార్మల్‌గా విజిట్ చేయాలి అనుకుంటే ఇవంతా లేకుండా జస్ట్ నార్మల్‌గా డైరెక్ట్‌గా అక్కడే వెళ్ళిపోవచ్చండి. సో, అక్కడ మన టెంపరేచరు అండ్ శానిటైజర్ అవన్నీ చెక్ చేసుకొని, అవన్నీ తీసుకొని పంపిస్తున్నారండి లోపలికి. మన ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకొని పంపిస్తున్నారు లోపలికి. సో, ఎంట్రన్స్ టికెట్ 40 రూపీస్ అలా ఉంటుంది. సో, ఇక్కడేంటంటే మేము పొట్టేల్ని అవి ఇస్తున్నాం కాబట్టి మా అన్న వాళ్ళు ఇక్కడ రూమ్ తీసుకున్నారు. ముందు రోజు నైటే బుక్ చేసుకున్నారు. సో, అక్కడ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగలి అవన్నీ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చాలా రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. ఇక్కడ అవన్నీ మనకి ఎవరు ఫ్యామిలీస్ ఉండరు. సో, ఆ రూమ్స్ అలా కన్స్ట్రక్ట్ చేసి పెట్టేసి ఉంటారు. సో, మనము ముందుగానే తీసుకొని రూమ్ లాగా బుక్ చేసుకొని పొంగలి అవన్నీ చేసుకొని వెళ్ళడమే. సో, ఇక్కడ చూడండి ఆల్రెడీ పొంగల్ చేస్తున్నారు. మనకి ఇక్కడ గ్యాస్ స్టవ్స్ అలా ఉండవండి. ఉంటాయి బట్ పొంగల్ అనేది మాత్రం ఇలా పొయ్యి మీద చేసుకొని వెళ్తారనమాట. సో, అక్కడ అలా చేస్తారు. సో, ఇక్కడైతే పొంగల్‌ని రెడీ చేస్తున్నారండి. అంటే మనం ఇక్కడికొచ్చిన తర్వాతే మనం పొంగల్ అనేది పెట్టాలి. ఇలా మీకు రూమ్స్‌గా అవైలబుల్‌గా లేవు అప్పుడు మీరెళ్ళినప్పుడు అంటే, మీరు కావాలంటే ఇందాక అక్కడ కార్ పార్కింగ్ దగ్గర చెట్లు అవన్నీ ఉన్నాయి కదండీ! సో, వాటి వెనక మనకి ఒక స్లాబ్ లాగా ఉంటుందనమాట. సో, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇంకా అటుపక్క నార్మల్‌గా మీకు రూమ్స్ అవైలబుల్‌గా లేకుండా నార్మల్‌గా కూడా ఉంటాయన్నమాట. ప్లాట్‌ఫార్మ్స్ లాగా ఉంటాయి. సో, అక్కడ కూడా చేసుకోవచ్చు. చాలామంది చేసుకుంటారండి. ఇక్కడేంటంటే మేము చాలామంది ఎళ్ళామని చెప్పి ముందు రోజే రూమ్ తీసుకొని బుక్ చేసి పెట్టుకున్నారు. సో, అప్పుడు అక్కడ చేసేసుకున్నామనమాట. అక్కడ లోపలైతే సో, ఆఫ్టర్‌నూన్‌కి అంటే పొట్టేల్నవి ఇస్తాం కదా! సో, వాటికి కుక్ చేస్తున్నారు. సో, ఇలా ఇదండి ఆఫ్టర్‌నూన్ కుకింగ్‌కనమాట ఇవన్నీ. పొట్టేలు కూర, బిర్యానీ అవన్నీ చేస్తారు కదా! సో, వాటన్నిటి కోసం అలా ముందుగానే మాస్టర్‌ని తీసుకొనెళ్లారనమాట. ముందు రోజు నైటే మాస్టర్‌ని అక్కడికి పంపించేశారు వాళ్ళు. సో, మాస్టర్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాడనమాట. సో, ఎక్కువ క్వాంటిటీస్ మనము చేయలేం కదా! అంత బాగా రాదు అని చెప్పి డైరెక్ట్‌గా మాస్టర్‌కే ఇచ్చేసారనమాట అన్న వాళ్ళు. సో, ఇక్కడైతే పొంగల్ రెడీ అవుతుంది. అండ్ అందరూ ఫుల్ బిజీగా ఎవరి పనులలో వాళ్ళున్నారనమాట. ఇక్కడ పొంగల్‌ని కుక్ చేస్తున్నారు కదండీ! ఆ వదిన వాళ్ళదే అనమాట పూజ. ఆ అన్న వదిన వాళ్ళదే. సో, వాళ్ళదే పూజ అయితే పిలిచారండి. అందుకని వెళ్ళాము.
సో పొంగలైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇలా మనం తల మీద పెట్టుకొని మనం ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో అలా తీసుకొని పసుపు నీళ్ళు ఉంటాయి కదండీ! సో అవంతా చల్లుకుంటూ మనం వెళ్ళాలి. అమ్మవారికి మనం ఏమైతే సమర్పించాలనుకుంటున్నామో సో అవన్నీ కూడా తీసుకెళ్ళాలనమాట. అంటే పూలదండ, చీర, జాకెట్ అవన్నీ ఇస్తారు కదా! సో అవన్నీ కూడా తీసుకొని మనం వెళ్ళాలి. సో ఇలా వీళ్ళైతే పొట్టేలు అనుకున్నారు కాబట్టి పొట్టేలను తీసుకెళ్తున్నారండి. మీరు కోడి ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ! సో అవి కూడా ఇస్తారు చాలామంది. సో ఇలా అయితే అందరం వెళ్ళాము. సో రూమ్ దగ్గర నుంచి జస్ట్ బై వాకే అండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే. సో మెయిన్ రోడ్‌లో గుడి అండ్ లోపలికి కొంచెం ఇందాకొస్తే అది ఇల్లు అనమాట. సో అక్కడ చాలా ఇల్లులు అలానే కన్‌స్ట్రక్ట్ చేసి పెట్టేసుంటారు. మనకి రెంట్‌కి ఇస్తారనమాట. 1 డేకి అలా 24 అవర్స్ అలా 48 అవర్స్ అలా ఇస్తారు మనకి. సో మనం చేసుకున్న పొంగల్‌ని అండ్ అవన్నీ మనం తెచ్చుకున్న అన్నీ తీసుకొని మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. సో ముందుగానే దర్శనం వాళ్ళంతా ఏమి ఉండదండి. జస్ట్ ఇప్పుడు మనం పొంగల్ తీసుకొని వెళ్తాం కదా! లోపల పూజ చేసి అక్కడ ప్రసాదం కొంచెం తీసుకొని మనకిస్తారనమాట మిగతాది. సో ఇలా అయితే అందరం వెళ్తున్నాము. సో అప్పుడు క్లైమేట్ చెప్పాను కదండి, కొంచెం క్లౌడీగా ఉండింది. బట్ వర్షం ఏం పడలేదండి. మా పూజ అంతా అయిపోయిన తర్వాత వర్షం పడింది. సో ఆ పూజ బయట అంతా రౌండ్స్ తిరిగేంత వరకు ఏం పడలేదన్నమాట. గాడ్ గ్రేస్. సో ఇదే అండి టెంపుల్. మనము బయట దండం పెట్టుకొని ఒక 3 రౌండ్స్ తిరిగేసిన తర్వాత మనం ఏమైతే పొంగల్ చేసుకుంటామో అది లోపలికి తీసుకొని వెళ్ళాలన్నమాట. పొట్టేళ్ళు మాత్రం బయటే ఎవరైనా పట్టుకొని ఉంటారు. సో ఇప్పుడు అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత గుడి చుట్టూరు బయటే, అంటే అంతకుముందు అయితే లోపలే తిరిగిచ్చేవాళ్ళండి. సో ఇప్పుడు కోవిడ్ కాబట్టి సో లోపలికి వెళ్ళట్లేదు అనమాట. బయటే మనము తిరగాలి. సో మనం ఏమైతే పొట్టేని తీసుకున్నాం కదండి వాటితో పాటు మనం తిరగాలి. సో ఆ పొంగల్ని అలా తల మీద పెట్టుకొనే ఉండాలన్నమాట మనము. సో మనం ఏమైతే అమ్మవారికి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ తీసుకొని మనం 3 రౌండ్స్ తిరగాలండి మొత్తము. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళి ఆ పొట్టేలు అనేవి బయటే ఉంటాయండి. మనం లోపలికి వెళ్ళి పొంగలి, చీర అవన్నీ అమ్మవారికి సమర్పించి పూజ చేయించుకొని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పొట్టేల మీద నీళ్లు చల్లి అప్పుడు అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మనం ఏమైనా చేయాలి. సో ఇదంతా లోపల టెంపుల్ ఫ్రెండ్స్. అంటే అంతకుముందు మనకి ఈ ఫ్రెండ్స్ అనేది లేదు. అంటే మొత్తం తిరగొచ్చు అనమాట రౌండ్. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు రౌండ్ తిరగకుండా జస్ట్ ఊరికే దర్శనానికి మాత్రమే అలో చేస్తున్నారనమాట. సో చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా టైం చూసుకొని వీలు చూసుకొని కన్ఫామ్గా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట కనుపూర్ ముత్యాలమ్మ టెంపుల్ అంటే. సో ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడైతే పూజ అయిపోయింది అండ్ అక్కడ శారీస్ కూడా అమ్ముతున్నారండి. సో చూస్తున్నారు. సో అంటే ఆల్రెడీ అమ్మవారికి అందరూ సమర్పిస్తారు కదా! సో ఆ శారీస్‌ని అక్కడ సేల్ చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు అందరూ. సో ఇదైతే టెంపుల్ అనమాట. మనకి మెయిన్ వ్యూ ఇలా ఉంటుంది. లోపలంతా షూట్ చేయలేదండి. సో కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. లోపలంతా షూట్ చేయలేదు. సో మనకి లోపల టెంకాయ కొట్టడానికి కూడా లేదనమాట. జస్ట్ మనం లోపల అమ్మవారికి చూపించి బయటకు తీసుకొనొచ్చి బయట కొట్టాలన్నమాట మనం టెంకాయ అనేది. సో ఇలా ఉంటుందండి. మనకి అక్కడ ముందు స్టోన్స్ అవన్నీ పెడతారనమాట. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారండి. సోషల్ డిస్టెన్స్ ఏం భయం లేదు. సో మీరు హ్యాపీగా వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. సో ఇప్పుడు లోపలైతే పూజ అయిపోయింది కదండీ! ఇంకా తర్వాత ఇందాక మనం ఏవైతే పొట్టేల్ని తీసుకొచ్చామో అవన్నీ అమ్మవారి దగ్గరికి ముందు ఉంచి సో అమ్మవారికి చెప్పి ఆ తర్వాత మనము కూర అనేది చేసుకోవాలి. సో ఆ తర్వాత మనకి వర్షం అనేది పడిందండి. సో మేము వచ్చిన వెహికల్స్ కూడా అన్నీ అక్కడే ఉన్నాయి. సో వర్షం పడిందనమాట ఆ టైంలో. సో ఇప్పుడు చూడడానికి టైం ఏందో 5, 6 అలా ఉంది కదండీ! లేదండి జస్ట్ ఆఫ్టర్‌నూన్ 2 అనుకుంటా టైము. 2 ఆర్ 1:30 టైం అనమాట. సో ఇదంతా మొత్తము మనకి పొలంలాగే ఉంటుందండి. ఎక్కడ హౌసెస్ అనేవి ఉండవు. జస్ట్ మనకి ఆల్రెడీ చెప్పాను కదండీ! స్టే చేయడానికి ఒక 3, 4 బిల్డింగ్స్ కానీ అలా ఒక 5, 6 రూమ్స్ ఉంటాయన్నమాట. షాప్స్ అవన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి మనకి. ఫుడ్ కానీ, హోటల్స్ కానీ అన్నీ ఉంటాయి. మనకి ఫుడ్ దొరుకుతుంది. 24 అవర్స్ దొరుకుతుందనమాట. సో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా ఉంటుందనమాట ఫుడ్ అనేది. సో టెంపుల్ అయితే చాలా పెద్దండి. ఇదంతా ఇప్పుడు మనకి ఆ సైనరీ కనిపిస్తుందంతా మనకి ఆఫ్టర్‌నూన్ 1:00 అనమాట. జస్ట్ పూజ అయిపోయింది. రూమ్‌కి వెళ్తున్నాం, మళ్ళీ రిటర్న్ అయ్యాము. అండ్ ఇక్కడైతే లంచ్‌కి స్టార్ట్ చేశారండి. ఆఫ్టర్‌నూన్ 2:30 ఆర్ 2:30 అయిందనుకుంటా టైము. సో ఇదైతే బిర్యానీకి చేస్తున్నారండి. కట్లీ పొయ్యి ఉంటుంది కదా! సో దానికే ఏదో స్టాండ్ పెట్టి సో ఆ దబ్బర్లాగా పెట్టి చేస్తున్నారనమాట.
సో చాలా చాలా టేస్టీగా ఉండిందండి. మటన్ బిర్యానీ అయితే సూపర్గా ఉండిందనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ రైస్ వేస్తున్నారు ఆ బిర్యానీలో. 15 కేజెస్ వరకు చేశారండి బిర్యానీ అయితే. సో ఇదేమంటే మటన్ కర్రీ అనమాట. సో మటన్ కర్రీ వచ్చి ఒక 10 కేజెస్ వరకు చేశారు. సో మటన్ కర్రీ అండ్ పక్కన వచ్చి లివర్ ఫ్రై, సో అవి కూడా చేస్తున్నారనమాట. సో అక్కడ ఇందాక చెప్పాను కదండి బిర్యానీ, సో అది డిఫరెంట్ స్టైల్లో చేశారనమాట. మటన్ పులుసు, మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మేము తినేటప్పటికి ఆల్మోస్ట్ 3 అయిందనుకుంటా ఆ రోజు. సో ఇక్కడైతే పక్కన మటన్ ఫ్రై కూడా చేస్తున్నారు. అండ్ చూడండి బిర్యానీ అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో చేశారండి. కింద ఏం మంట పెట్టకుండా సో ఇలా పైన ఒక కట్టిలాగా పెట్టి దాని మీద పెట్టారు. చాలా టేస్టీగా ఉండిందండి. ఒకసారి మీరు ఎక్కడైనా ఇలా చేపిస్తున్నప్పుడు సో ఇలా ట్రై చేసి చూడండి. సో ఆ రోజు మెనూ అదే అండి, మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, లివర్ ఫ్రై. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. డిషెస్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఆ చెఫ్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి. 15 కేజెస్ అనుకుంటా బిర్యానీ. సో లివర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అండ్ మటన్ కర్రీ. సో ఇలా అయితే రెడీ అయిపోయాయి. అందరు కూడా వచ్చి లంచ్ చేశారు. 3 అయిందండి ఆ రోజు టైము లంచ్ చేసేటప్పటికి కూడా. సో అంటే పూజ చేసుకొని అవన్నీ వచ్చి మళ్ళీ మటన్ ఉడకాలి అంటే కొంచెం లేట్ అవుతుంది కదా, సో అందుకని లేట్ అయిందనమాట. సో ఇక్కడైతే అందరికీ సర్వ్ చేస్తున్నారు. సో చాలా బాగుండింది అండ్ బాగా ఎంజాయ్ చేసాం కూడా మేమైతే. అండ్ బిర్యానీలో ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి. అండ్ అసలు అంత త్వరగా కుక్ అవుతాయి అనుకోలేదు. అండ్ దాంట్లో వాళ్ళు ఒక టెక్నిక్ యూజ్ చేశారండి. థమ్స్అప్ ఉంటుంది కదా మనకి, పెప్సీ అలాగా. సో అవి 1 లీటర్ వరకు పోసారనమాట ఆ బిర్యానీలో. సో మేబీ అందుకే అంత వచ్చిందా లేకపోతే ఏంటనేది అర్థం కాలేదు, బట్ టేస్టీగా ఉండిందనమాట బిర్యానీ అయితే. సో ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంతా కొంచెం సేపు అవన్నీ రిలాక్స్ అయ్యి అవన్నీ వెకేట్ చేసి రూమ్ అంతా వెకేట్ చేసేటప్పటికి మాకు 6 అయిందండి. 6 అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోలేరమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. సో అక్కడ ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనం పోలేరమ్మ గుడికి కూడా వెళ్ళాలి. సో ఇక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి టెంపుల్, కానీ మనకి అక్కడ విగ్రహం ఉన్నది ఉందన్నమాట. సో అందుకని మనం విజిట్ చేసుకోవచ్చు. సో ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి. సో ఈ కోవిడ్ వల్ల ఆగింది, లేకపోతే ఇంకా ముందే అయిపోయి ఉండేది అనమాట. సో చాలా మంచి టెంపుల్ అండి. మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫుల్ డే ట్రిప్ లాగా సరిపోతుంది. సో చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసామండి. అంటే ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ దగ్గరికి 6కి వచ్చామన్నమాట. సో ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ని విజిట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఒకసారి ఇవి వచ్చే ముందుగా మళ్ళీ ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి వచ్చాము. సో అమ్మవారిని దర్శించుకొని వచ్చామన్నమాట. లోపలికి పంపించారండి. సో 7 వరకు ఉంటుంది అనుకుంటా ఓపెన్లో, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. అంతకుముందు అయితే 9 వరకు కూడా ఉండేది. సో ఈచ్ పర్సన్కి ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అండి. సో లోపల టెంకాయ ఏం కొట్టరు, మనం బయట కొట్టుకోవాల్సిందే. జస్ట్ లోపలికి మాత్రం పంపిస్తారు. సో మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అమ్మవారికి హారతి అవంతా ఇస్తున్నారండి. సో చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. సో చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉన్నిందనమాట. చాలాసేపు ఉన్నామండి. అంటే ఎవరు లేరు కదా, ఎక్కువ మంది జనాలు. సో అందుకని ఎక్కువసేపే మమ్మల్ని విజిట్ చేయించారనమాట. సో చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి టైం చూసుకొని. సో చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. అంతకుముందు కోవిడ్ సిచ్యువేషన్కి ముందు ఇలా అంతా లేదండి. మనం లోపలే రౌండ్స్ తిరగచ్చు. సో అలా అంతా ఉండిందనమాట. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అక్కడంతా ఫెన్స్ అలా పెట్టేసుకున్నారు. సో టైం అయితే అప్పుడు ఎగ్జాక్ట్గా 6:30 అనుకుంటా, అంతే అండి. బట్ చాలా క్లౌడీగా అయిపోయిందనమాట.
సో మేము మళ్ళీ నెల్లూరుకి రిటర్న్ అయ్యి మా ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అయిందండి టైము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.